గణేశుడు అయితే మస్తు అనిపిస్తున్నాడు. మా అన్నయ్యనా ఇగో గాయ్స్, మా అన్నయ్యనా బా ఇగో మీరు మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇస్తారు మాకు. అది చెప్తున్నా కదా, అది మాటలల్లో చెప్పలేము. ఖుషితో వస్తారు మా అందరూ, కానీ మనసు చంపుకొని వెళ్ళిపోతారు. చోరీ సైడిల్ కాన్ లేకే जा रहे भैया ఉసురా ఉసురు ముట్ట అంటున్నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేషన్ గౌడ్ ఆఫీషియల్. సభకు నమస్కారం. పార్లమెంట్ కి ఇప్పుడు అందరం కలిసి పార్లమెంట్ కి పోతున్నాం. మేము పార్లమెంట్ కి కాదు గాయ్స్, సారీ అసెంబ్లీకి పోతున్నాం. అసెంబ్లీకి ఇట్లా కాదు, వాడన్నీ బేకార్ మాటలు మాట్లాడతాడు. మేమైతే ఇప్పుడు మా సచిన్ భాయ్ గణేశుడు పెడతాడు, గణేశుడు బుక్ చేయడానికే పోతున్నాం అనమాట. ఇక చూద్దాం రేట్లు ఎట్లున్నాయి ఏంది. దుల్పేట్ల అడుగు పెట్టలే పెట్టినాం అడుగు, కానీ ఇప్పుడు మళ్ళీ పోదాం. అడుగు పెట్టలే పెట్టినావా? గణేశుడు మళ్ళీ ముంబై నుంచి వస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ అయితే ఆవిడే పట్టుకొచ్చింది గాయ. లే మేము అసలు ఒక లారీ లోడ్ ఉంది, లారీ లోడ్ వచ్చింది మాది. మేము అసలు ఈయననే పెడదాం అనుకున్నాం, కానీ నాకు గుష్టలేడు. సరే సరే ఇగో ఇప్పుడైతే మేము పోతున్నాం. నడు బండి. చలో ఫైనల్లీ అయితే మేము ధూల్పేట్కి ఎంటర్ అయిపోయినాం. చలో ఇప్పుడు అయితే చూసాం. జీవాలుగా తినేసి వచ్చినాం, జీవాలుగా తిరుగుతున్నాం. అంతేనా? అంతే. వర్షం పడుతుంది అయినా మేము వచ్చేసినాం. ఇక 1 2 3 4 కానీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ పోవాలి. గణేశుడు సేమ్ మా వరుణ్ భాయ్ లెక్కనే ఉండు గణేశుడు. ఇట్లా సేమ్ రూపం ఉన్నట్టు ఉంది. కానీ అయ్యప్ప ఇది కూడా బాగుంది. అయ్యప్ప స్వామి వచ్చింది కూడా. పనులు ఫినిషింగ్ కూడా మస్తు చూస్తుంది. కానీ గణేశుల్లో పండుగ వస్తుంది అంటేనే అది ఒక అలాగే సంతోషం కదరా. 3 నెలల ముందు నుంచే దూలు పెట్టుకొచ్చుడు తిరుగుడు. చిన్నప్పుడు చిన్న గురుగు పెట్టుకొని 40 రూపాయలు జమ చేస్తుండే. నేనైతే ఏం చేస్తుండే, అనిపిస్తుండే నేనేం చేస్తుండే తెలుసా, చందా బుక్ ఉండకపోతుండే మా దగ్గర. అది స్కూల్లో నోట్ బుక్ ఉంటుందా, ఆ నోట్ బుక్ ఇట్లా దాన్ని కట్ చేసి జమ చేసి ఇంట్లో కూర్చొని తినకపోతుండే గాయస్. మేమైతే చందా చేస్తుండే, వేరే బస్సులకు పోతుండే. ఏమంటుండే, అన్నా ఇట్లా మేము గణేశుడు పెడుతున్నామన్నా, ఏడ పెడుతురా మీరు అని అంటే ఈయనే పక్క గల్లీలా అని చెప్పి చెప్తుండే. కానీ హ్యాపీనెస్ వేరుంటుండే. ఎవరైనా 100 రూపాయలు రాసిరంటే దిల్ ఖుషి అయిపోతున్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు మనకి ఎగిరిపోతాయి. అప్పుడు చాయ్లకు కూడా సరిపోతలే 100 రూపాయలు. సింగిల్ చాయ్ కూడా వస్తలే నీలోపల. అంతేరా? బాబురావు అన్నకి చెప్దాం ఎట్లయితే. బాబురావు అన్నా జరా మిడిల్ క్లాస్ లో పరిస్థితి అర్థం చేసుకొని జరా. ఏది ఈ గణేశుడా? अरे मस्त नहीं भाई. कितना आंटी वो प्राइस? ये बुक हुआ है, ऐसे में करके देते हैं आपको, और है पीसा. अच्छा, प्राइस क्या है उसका? इसका 10,000. 10,000 कुछ कम नहीं होता? बोलो हमारे YouTube की तरफ से, यूट्यूब चैनल की तरफ से आपको प्रमोशन कर देते. अरे
आप बोलो। प्रमोशनल के नहीं, हमारे को होने का है भाई. फिक्स అను ఆ గణేశుడిని. बोलो आंटी अभी. ऊपर के क्या रेट क्या है आंटी? सबसे ऊपर के वो उसको ऐसे बैकग्राउंड है देखो, वो जो खड़ा बैठा नहीं नहीं ऊपर वो पूरे ऊपर कौन सा ये पूरा फल है? नहीं पिंक कलर का ये पिंक कलर का, नहीं ऊपर पूरा ऊपर है सो वहाँ वहाँ है देखो. ये सेकंड में बोल रहे ना, नहीं फर्स्ट फ्लोर बोलो फर्स्ट स्टार्टिंग हाँ वो पिंक कलर है तो सेकेंड में है सो. हाँ 3500 का है, 2500 3.5. 3.4 చెప్పు బాయ్ బాయ్ నీకు చెవులు జర తక్కువ అనిపిస్తున్నాయా? లే చెవులలో నూనె పోయాలా? పోసుకొని వచ్చిన ఆల్రెడీ మళ్ళీ 3500 అంటే 2500 అంటాడు. एक बार बिठाते साल में एक बार का बात। हाँ आंटी साल में एक ही बार बिठाते साल हम में एक ही साल बार भर कैसा रखते हो? अब रेट अभी भाई से बोल दे रहे साल भर कैसा रखते हो? सही है. 3 महीने पहले लाते नहीं गणेश स्कूल में ले डेंग बनना वो करना सब इन्हों में कलाकार है वरुण कलाकार सरनवर का कलाकार चलो भाई टाइम वेस्ट करो చూడు బాయ్ గణేశుడు అయితే మస్తు అనిపిస్తుండు. అంటే इसको बैकग्राउंड भी आता क्या? नहीं है उसका background। बैकग्राउंड वैसा बोल तो वैसा करते ना, तो वो दगड़ू सेट है ना, वैसा भी करते इसको डेकोरेशन। ये कितने फीट का है गणेश? ये ये है 3.5 फीट। 3.5 फीट. अच्छा किस काली महाराजा टाइप लगा उसमें ना? आओ बेटी नक्सर 2020 ये गणेश को फ्लूट आता क्या इसमें हाथ पे? नहीं फ्लूट है, इसको बांसुरी आती, अच्छा डेकोरेशन आता। अच्छा अच्छा. గణేశుడు గణేశుడు 10,000 అంటే నువ్వు ఎంత ఎంత చూద్దామంటున్నాను? నీ ప్రైస్ ఎంత? నా ప్రైస్ 4,000 5,000 లాస్ట్ మేము ఒకప్పుడు 1500 తీసుకొని వస్తుండే గణేశుడు. ఏం బాయ్ ఇప్పుడు 10,000 అంటే కింద నువ్వు भी कलाकार हाँ भाई నువ్వు भी गणेश నువ్వు అవు బాయ్. నీ పేరు చెప్పి బతుకుతాం బాయ్. వరుణ్ సింగ్ కళాకారు అని పెడతా వా బాయ్ చూసినావు ఈ గణేశుడు? బాయ్ చెప్తున్నా అన్ని గణేశుల ఈ విగ్రహమే నచ్చింది నాకు మంచిగా. సిరుబాయ్ నీకు అన్ని గణేశుల వల్ల ఏం నచ్చింది? అయ్యప్పని చూస్తున్నా అయ్యప్ప పేరెంటే చాలు ఖుషి అయిపోతా. మంచి ఎంత పరిచయం ఇగో ఈడవి ఇంకో విగ్రహం అవునవును సేమ్ కళ్ళు ఎట్లా కళ్ళు చూస్తే నాకు బాగా లేము. ఇగో ఈడవి వచ్చినాయి చూడు పుల్లులు వచ్చినాయి మొత్తం. ఇగో ఈడనైతే పైన శివుడు వచ్చిండు మస్తు ఉంది గణేష్. స్వామి అక్కడ జగన్నాథ్ స్వామి వచ్చింది. ఇక్కడ మళ్ళా సేమ్ ఇట్లాంటిది సేమ్ పీస్ ఇది. గణేశుడు మంచిగా కానీ బడ్జెట్ చాలా మనం అఫోర్డ్ చేయలేము ఈ ప్రైస్ ని. ఇంకా పండగలకే చేసుకుంటాం. గణేశుడు చిన్నప్పుడు 10,000 వేసి మస్తు అయిపోతుంది. అవునవును రూపాయలు పెట్టదు వస్తారు గణేశుడు అయితే ₹1,00,000 అంటే ఎడికెళ్ళి చేస్తారు. కూడా స్టార్ట్ చేస్తారు. బాయ్ బాయ్ నమ్ముతారా? నేను చిన్నప్పుడు ఏం చేస్తుండే ఇట్లా గల్లీలలో పోటీ తిరుగుతుండే అంగుళాల దగ్గరికి పోయి అది ఇది అని చెప్పి అన్నా ₹100 అన్న గణేశం పెడుతున్నావు అది అని అడుగుతుండే. కానీ ఇప్పుడు ఆ 100లో నడవపా ఇప్పుడు నిజంగా ₹1,00,000 స్వామి పరాస్వామి భూమిని కాపాడే దేవుడు ఆయన గణపతి. బా ఇగో ఏమున్నాయి గణేశుడు. బాయ్ దూల్పేట మొత్తం ముంబై అయిపోయింది. హైదరాబాద్ మొత్తం ముంబై అయిపోయింది. ఇగో ఇంకా పని నడుస్తుంది. కళ్ళు తీసేసుకోవాలి ఉంటే బాగా తీసేసుకోవాలి. ఇగో గణేషుని చెవు పెడుతున్నా ఈడ చెవులో చెప్పేసారే మన బాధలుంటాయి. సూసైడ్లు గీసైడ్లు బదులు గణేశుని పేరు తెలుసుకోరు బాగా అంతే. దేవుడు ఉన్నాడు కథం రాసిన కర్మకి మనం ఏం చేయలేము. అండ్ గైస్ మేము ఏమంటున్నామంటే
మీరు మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇస్తారు మాకు. అది చెప్తున్నా కదా, అది మాటలల్లో చెప్పలేము. మేము ఏమంటున్నాం అంటే మీకు మీ వరకు రీచ్ అవుతుందా లేదా మాకు బి అర్థం కావాలి కదా. అట్లా అని చెప్పి ఒక కమెంట్ కొట్టుర్రి, మీరు ఏడికేం చూస్తారు ఏంది అని చెప్పి ఒక కమెంట్ కొట్టుర్రి. అట్లానే మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో ఎట్లాంటి బ్లాగ్స్ కావాలో మీరు కమెంట్ చేయరు. మేము బి మీకోసం అన్నీ చేస్తాం. ఏమంటావు బాయ్? ఎందుకంటే ఇంతమంది వచ్చిర్రు బాయ్ మనకి నెలల చాలు. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. వాళ్ళు చూడు మొత్తం ఎక్కడెక్కడ తిరిగేసి వస్తారు. చెప్పకుండా చేయకుండా తినేసి వస్తారు వాళ్ళు అలక్సలో పోయి. ఇద్దరు అన్నదమ్ములు. అంతేనా? అంటే మేము కాదా, చిన్నవి ఉన్నాయి, మేము కాదు కాబట్టి. అయితే చెప్తున్నా గాయస్, మీకు ఏం ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఇంకా ఏదంటే మీకోసం ఏదంటే అది రెడీ. టెంపుల్స్ ఖాళీ కామన్ పెట్టేసారు అంతే. ట్రావెల్, ఫుడ్, బ్లాగ్స్. వరుణ్ తోటి ఎల్లుండి ఫుడ్ కాంపిటీషన్ ఉంది. ఫుడ్ అంటే మా వాడు బ్లాగ్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్. ఫుడ్ అనగానే గుర్తుకు వచ్చేది వరుణ్ బాయ్ పేరు. ఆ రెండు చేతుల్లో తింటాడు ఇట్లా, అది చేస్తాడు మా వాడు. గణేష్ రేట్ అడిగితే ఏం అడుగుతారు? ఆస్తులు అడుగుతారు, మనని అసలు అడుగుతారు. వాళ్ళతో మాట్లాడడానికి నెల జీతం మీనది. నేను జీతం అంటే తెచ్చుకోవాలి కానీ గణేశన్కి. ఒకటే చెప్తున్నా, నా పండుగ ప్రేమతో చేసుకుంటాం. ఈ పైసలు చూస్తే పెట్టాలన్నా పైసలు ఎడికెళ్ళి చేస్తామన్నా. చిన్న చిన్న పోరాటాలు చేస్తారు. 2 ఫీట్ 3 ఫీట్ 10,000 రూపాయలు అంటారు. ఎడికెళ్ళి తెస్తారు రేపు? 15,000 ఇక్కడ 10,000 ఇంకెక్కువనే చెప్తారు. ఒక్కొక్కడు నెల కష్టపడ్డా 10,000 రూపాయలు వస్తలేవు బాయ్. జిఎస్టీలు పెరిగిపోయినాయి. ఏం కొనాలన్నా కష్టం అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లానికి ఆశ ఉంటది గణేశుడు పెట్టాలని చెప్పి. చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటది. నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఉండే గణేశుడు అంటే. గణేశుడు పండుగ వస్తుంది అంటేనే ఖుషితో వస్తారు మా అందరూ, కానీ మనసులు చంపుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారి మూర్తి నచ్చుతుంది. ఇప్పుడు ఆ గణేశుడు చూసిరు కదా మీరే, ఎట్లుండే జబ్బర్దస్త్ ఉండే. 10,000 రూపాయలు అంటుంది ఆమె. ఏం చెప్తాం? ఒకప్పుడు అదే అట్లాంటి గణేశుడులే 1500కి 2,000 మస్తు. వద్దు వద్దు ఒకటే మాట పట్టుకోరు బాయ్. అంటే ముంబై గణేష్. అవు ఇది కొత్త పట్టుకోరు ఎవరి దగ్గరికి కొని. ఇది ఒకటైతే అంటారు, అదే బార్కే అవుతాయి. ఇక వచ్చేసారి నుంచి మేమే తయారు చేసుకుంటాం ఇక మట్టి గణేశుడు. ఏం చేస్తాం? కొనాలని అనిపిస్తుంది బాయ్, కానీ ఫీలింగ్ రావద్దు లోపల. అరే మనం ఎప్పుడు పెడతాం రా పెద్ద పెద్ద గణేష్ అని. అయ్యో ఇప్పుడు ఈ గణేశులు అడిగినాం అనుకో, 1,00,000 రూపాయలు అంటారు. ఎక్కువనే. ఇగో ఐఫోన్ లో కొంచెం కింద మనం అమ్ముకోవాలి. ఇగో మా అన్నయ్యనా, ఇగో గాయస్ మా అన్నయ్యనా అయ్యప్పు. అరే మా సబ్స్క్రైబర్స్ కి అయ్యప్పు. ఇగో ఈయన గోల్డ్ గాయస్, ఈయన గోల్డ్ మ్యాన్ రమేష్ అంటారు ఈయనని. చాలా ఫేమస్. ఏమైంది బాయ్? ఏంది నాకు అర్థం కాలే. అన్నదానం చేపిస్తుండంటే ఆయన రమేష్ బాయ్ వాళ్ళతో బాయ్ చేపిస్తలేడు అన్నదానం మీ తన. ఇగో గణేశుడు వెనుకల గణేశుడు, చిన్న గణేశుడు వెనుకల కళాకారు బాయ్. చిన్న గణేశుడు ఇస్తారు వరుణ్ణే కూర్చోబెడతాం. ఇప్పుడు ఏం గణేశుడు దొరకదు. ప్రసాదం చూపించి మనం తింటూనే ఉండాలా. ఏడుండంట ఆయన. ఏడునా బాయ్? రాన్ బాయ్ ఇంట్లోన్నావు? వరుణ్ బాయ్ గణేశుని పెడుతున్నా అంటే ఇగో మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోతున్నాం
ఇగో ఇక అన్న పేరు చెప్పు బాయ్ గోల్ బాయ్ రమేష్ అని ఆయన ఒక గొలుసు ఇచ్చేస్తాడు అయిపోతుంది ఇది అవుతుంది అలా గొలుసు అంటే లేలేలన్నా 20 లక్షలు వస్తుంది పెట్టి తీయచ్చు 20 లక్షలే పెట్టి తీయచ్చు మంచిగా టస్కర్ కూడా అవసరం లేదు కాదు పోయినసారి వాయి పెద్ద టస్కర్ పట్టుకొచ్చి చూడు 100 ఫీట్ అది కావాలి సాయి గణేష్ 100 ఫీట్ టస్కర్ బి ఉంటుందా 100 ఫీట్ తెప్పించండి మా ఆయన అది మా అక్కి గిరికి చూసినావా వాయి 100 ఫీట్ అంట చిన్నప్పుడు గణేష్ తీసుకొస్తాం మనం అవు ఇది మొత్తం పెయింట్ వేయరు అవు. నార్మల్ గా అవు. మనం ఏం చేస్తాం నెయిల్ పాలిష్ తెచ్చి అవు పెయింట్ వేస్తుండే ఇంగల్లోకి మన మీద తెచ్చి వేసుకుంటాం అవు. వేస్తే కవి ఇగో ఇట్లా ఈ గోల్డ్ కోటింగ్ ఉంటే గోల్డ్ వేస్తుండే గోల్ వేస్తుండే కాళ్ళకి nail polish చేస్తుండే దానికి మంచిగా బొట్టు పెడుతుండే ఇంకా బరస్ looking ఇస్తుండే. మస్తు చేస్తుండే చిన్నప్పుడు అలాగే ఉండే కానీ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా గణేశుని పండుగ అంటే అంతే ఇక వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ అరే నడుపాయి బాజా దుకాణాలు బంద్ అయితే సినిమా ఏడికి పోదాం మనం గణేశుడు చూడనీకి వచ్చినాం మరఫా మాట్లాడదామన్నా ఇప్పుడు గణేశుడు ఎట్లా బుక్ చేయాలి ఈ రోజు బుక్ చేసి బాజాబీ మాట్లాడాలి చిత్రీలు ఈసారి ఆగమానికి ఏముంది అయ్యో గాయస్ అయితే వీడియో చూస్తారు ఆ. అందరు కంపల్సరీ ఇల్లా యూజ్ చెప్పు బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి ఆ. బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి వస్తే అక్కడ నుంచి బాజా షురు అవుతుంది ఆ. బగ్గి మరఫా ఆ, చిక్కులు ఆ. తాత బండి ఎందుకు బాయ్ తాత బండి దాంట్లో బాయ్ పెట్టాలి చిత్రీల మధ్యలో పెట్టేసేయాలి లే గుర్రం తాత బండి చెప్పు ఈడ. అరే నువ్వు పెడుతుండే అచ్చా బగ్గి వస్తుంది ఆ. గుర్రాల బగ్గా మళ్ళీ తీసేటప్పుడు ఏముంది తీసేటప్పుడేమో టస్కర్ ఆ. ఆడ గల్లీలో పెడతారు చూడు ఎన్ని ఫీట్ టస్కర్ టస్కర్ అది ఎట్లా దొరుకుతాయి ఇక 100 ఫీట్ అన్నాడు సంఫిట్ అందరూ షార్పీలు డీజే ఆ. కంపల్సరీ డీజే రేవంత్ రెడ్డి వద్దంటుండే ఇచ్చేసి పర్మిషన్ ఆహా లిమిటెడ్ పర్మిషన్ వచ్చేసింది అచ్చా మన వరుణ్ భాయ్ అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడంట ఆయన వేరే వాళ్ళకి పర్మిషన్ ఇప్పిస్తాడు ఆహా. పోతున్నాం వాళ్ళని తీసుకొచ్చి ఆహా రేపు బాయ్ జరా మాకు బి జరా ఇప్పిస్తా బాయ్ ఆ. ఇప్పిస్తాడు బాయ్ అట్లా ఏం లేదు మంచి నెక్స్ట్ డే కావాలంటే వచ్చేసారు వర్ణన కాడికి తెలుసుగా జియో కూడా వరుణ్ భాయ్ అంటారు అరే ఆహా గణేశుడు శివన్ పైన అన్ని కుందాలు చాలా మంది వద్దామని ఇంట్లో లేడీస్ ఎవరు రాలేరు మీకోసం అని మరి చూపిస్తున్నాం మా కోసం చిన్న లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి చూసిరా ఆహా నేను ఈ గణేశుడు తీసుకో అంటున్నాను నేను తీసుకోనా ఏమంటున్నావు మాట నాకైతే ఈ గణేశుడు నచ్చింది వాడు నాకు బి నచ్చిందా నీకు కాదు మరి నీకు నచ్చే మాట్లాడదాం అంటూ పైన తెలుసా ఇప్పటిదాకా మనం మన గణేశుడికి సేమ్ ఇట్లానే ఉంది ఫోటోలు దింపుకున్నా ఇట్లా ఏమో అవి తక్కువలో మాట్లాడి ఇట్లా సేమ్ మూర్తి వాడా కూడా రెండు రోజుల తర్వాత ఇల్లు ఉన్నామా ఇల్లు అంటే 2 రోజుల్లో బుక్ చేద్దాం ఇక నువ్వు చెప్పండి మంచిగా ఆగుదాం लास्ट राइड है भाई फाइनल रेट है भाई फाइनल 10,000 गणेश भाई कितने फीट का है ये 3 फीट का है 3 फीट अंदर 10,000 10,000 ఓన్లీ 10,000 కానీ ఈ రేట్ ఓకే బ్రో 3 ఫీట్ కానా 3 ఫీట్ అంటే కుందన్ వరకు అన్ని ఉన్నాయి కదా ఓకే
అందరు బయట 2 feet కే చెప్తారు ఇగో ఆ ఒక గణేశుడు ఇగో ఈడ రాగానే first మస్తు అనిపించేసింది. ఇగో. హాయ్ గణేశుడు ఒక ఫోటో. హాయ్ నడు తీసుకొని ఉరుకుదాం. అరే వరుణ్ వరుణ్ దయచేసి ముట్టుకోకండి ప్లీజ్. వరంగల్ కడుపులో సరిపోతుంది బాయ్. 500 పెట్టేసి బాయ్ 500 పెట్టేసి ఆ పక్కకు వెళ్ళేదాం. ఈ ఐటీ ఉంటాం తీసుకుంటే అది మంచిగా నావి. పింక్ తోటి ఈ ఐటీ ఉంటే తీసుకుంటున్నాను. మీకోసం మేము మొత్తం వర్షంలో తిరిగి తిరిగి మరి వీడియో తీస్తున్నాము. ఒక్క లైక్ సబ్స్క్రైబ్. కమెంట్ మాకు ఏంటి అంటే మాకు తెలియాలి. ఏడికని చూస్తారు వీడియో, మీరు అసలు మా వీడియోని లైక్ చేస్తురా లేదా అని, అంటే మీకు ఇష్టం ఉందా లేదా మాకు తెలియాలి కదా. మాకు తెలిస్తే మేమేమో మీకోసం వీడియో వర్షంలో తీయాల్సి వస్తుంది అంటే మేము అనుకుంటున్నాం అరే వీడియో లేట్ అవుతుంది రా భయ్ తీసాం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్క మాట comment లా మీకు మేము ఉన్నామని చెప్పేసారు అంతే చాలు. మేము ఖుషి అయిపోతాం. ఏ వీడియో కావాలి, ఎట్లాంటి వీడియో కావాలి ఇప్పుడు ఈయనకి ఏమైనా తినిపించాలా, ఈయన మీద ఏమైనా ప్రాంక్ చేయాలా చెప్పురి. చీర కట్టిమన్నా కట్టిస్తాం పక్కా. ఫస్ట్ ఎన్నిసార్లు చెప్తున్నా భయ్ చెప్పింది. నేనైతే ఇడికెళ్ళి వచ్చేటట్టు లేడు గాయస్, ఎందుకంటే గణేష్ మస్తు నచ్చినాయి. ఓపిక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పానం కొట్టుకుంటుంది. గణేశన్ పండుగ వస్తుంది అంటే బాయ్ చెప్తున్నారా, నా లైఫ్ లో ఏదో ఒక రోజు కంపల్సరీ గణేశుడు అనుగ్రహం ఇస్తే మస్తు అంటే మస్తు. ఇప్పుడు నేనే బ్యాండ్ లెక్క వస్తా బాయ్. తొడగొట్టు ఒకసారి నువ్వు ఒక్కసారి రాకోసం వరుణ్ భాయ్. వీళ్ళు డిస్కషన్ చేస్తారు తప్ప తీసుకుంటలే చేస్తలే, అప్పటి నుంచి తిరుగుతారు. అది మంచిగా ఇది మంచిగా అంటాడు, ఏం చెప్తున్నావు భయ్? మాకి చెప్పు, నాకు వినిపిస్తలేదు. అది మంచిగా ఇది మంచిగా అంటాడు. ఆ, ఏం తీసుకుంటానే లే. అమ్మ దేవుడా, అన్ని నచ్చుతున్నాయి. నాకేం చేయాలి చెప్పు. చెప్పుడు గాయస్. ఇగో గణేశుని జూనికి వచ్చినప్పుడు మనకు అన్ని గణేశులు అరే వీడియో తీస్తున్నాము చేయాలి చేయాలి. మొత్తం ఆయన వీడియోగ్రాఫర్ అంకల్ బాగానే అయితే పడుతుంది. ఇలా డేట్ లో గణేశుని బుక్ చేయండి ఇంటికి ఆఖరి వాన పడని తుఫాన్ పడని మా వరుణ్ని పెడతాం మధ్యలో కానీ మేము మాత్రం బుక్ చేస్తాం. కొంటారా బాయ్? ఎంత కొంటారు బాయ్? నువ్వే కొంటావు. నేనా? వానా వానా बोलो फाइनल कितने में देते हो भाई? लेने का रेट बोलो खाली, एक ही रेट बोलो. मैं देने का रेट बोल रहा अब बोलो क्या? 7,500 से 1 रुपए कम नहीं आता बस. शर्म है भाई. चलो मजाक कर रहा हूँ भाई. वरुण भाई हमारा वरुण भाई. भाई ये गणेश कितने का है भाई? ये आओ भैया, ये गणेश कितने का है? ये 12,000 12,000 का है. पब्लिक मारते भैया अगर 12,000 में दिए. चलो पब्लिक बता रही यहाँ पे पहले. तुम पूरा धूलपेड़ वाले देख रहे हो तुम? हाँ ऊपर ऊपर का ऊपर दुलपेड़ का. हाँ ऊपर धूलपेड़ रहते देखो. हाँ खुद को बोलो भाई ऐसा. क्या बोलना बोलो भैया. वीडियो में देख के बोलो. बोलो भाई क्या बोलना. भाई मैं बोल रहा हूँ ये गणेश लास्ट एंड फाइनल कितने में दे रहे हैं पूछ रहा हूँ. लास्ट एंड फाइनल 12,000 से 1 रुपए कम नहीं आता. ऐसा भाई देखो ना छोटे बच्चों के हाथ से चंदा करके लगाते भाई. लास्ट 5,500 में दे रहा हूँ. चलो पैसे दे दो. भाई बच्चे मिलके चंदा लगा के कर रहे ना गणेश.
ये गणेश कितने में दे रहे हैं बोल के पूछ रहा हूँ. 5.5 में दे दूं लेके अगर नहीं दिए तो भगाना. दुकान थोड़ी है, मेरी बाप की दुकान थोड़ी है। तुम काय को बेच रहे हो भाई? मैं बैठा हूं भाई, बाहर बैठे रहा भैया बैठा, तो काय को बेच रहे हो? नहीं नहीं. मैं बोला तुमको बेच दूं बोल के रेटा कैसे बोल रहे तुम कस्टमर जैसा है वैसा है आप. मैं आप जाओ यहाँ से निकलो तुम. भागो. गवर्नमेंट उतरो भाई, उतरो यहाँ से उतरो, आराम से बैठो। अरे नो ऐसा भाई नो पीले के जी क्या क्या की बात कर रहे. चौधरी साइडिल कहाँ लेके जा रहे भैया? हाँ? उसूर मुट्टा అంటున్నావు कहाँ लेके जा रहे? नियर कर्नाटक बॉर्डर. कर्नाटका बॉर्डर. कर्नाटका उसूर मुट्टा नियर बैंगलोर. बिग गणेश टेकिंग यूट्यूब लाइक एंड सब्सक्राइब जस्ट डू कमेंट. సచ్చి ఆకలి అవుతుందని చెప్పి ఇవి ఉసురు ముట్ట అంటుండంటే ఆయన. బ్రో సే హాయ్. సే హాయ్. ఈజ్ ఫేమస్ యూట్యూబర్ వరుణ్ సింగ్ కళాకార్. ఈయన ముక్కాలే ఎందుకంటే ఇంత వాన పడుతుంది. పళ్ళు జుమ్ము అంటలే. సెన్సిటివ్ పడతావు బా. ఒప్పుకుందా? మా పేట్ల అలమలిగడ్డ ఉంది. తెచ్చుకోబాయి, ఛాయలు వేసుకో రోజు. నీకు కావాలా బాయ్? మీ పేస్ట్లో ఏముంది? నిమ్మకాయ. నిమ్మకాయ ఉంది మా పేట్ల. సొంటి లింగాయ నిమ్మకాయలు ఉన్నాయి మీ ప్లేట్ల. మీ పేస్ట్ దాకా పోయినారు మా యాపాకు. లే బొగ్గు. ఒకసారి ఈయన పళ్ళు ఈయన బొగ్గుతో ఉంటాడు. మరి ఇయ్యను పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి. మొన్న ఆమె ఒక దగ్గరకు పోయినుండే. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు మర్చిపోయినావు. బా చేదు మామిడికాయ తింటే తెల్లగా. अंकल बारिश में बिकते हुए बैठ गए हम यहाँ पे. जरा बोलो अंकल, जरा आप इधर आके बात करो 2 मिनट. గణేశుడు తీసుకునే పోవాలి. బుక్ చేసి పోవాలి, తీసుకునేది తర్వాత. వేసేసాడు, బాగా వేసేసాడు. చలో గాయస్, మా గణేశుడు అయితే ఇప్పుడు బుక్ అయిపోయింది. హలో గణేష్ మహారాజ్ కి జై. బాయ్ నువ్వు ఎంత ఇస్తున్నావు ఇప్పుడు? ఈయన 500 ఇస్తుండు. గౌరవ్ భాయ్ వేరే చెప్పండి. ఈయన ఎన్ఆర్ఐ మర్ఫా పార్టీ మాట్లాడుతా అన్నాడు. మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం గుర్తుకురా? వీడియో ఉంది భాయ్ చెప్తున్నా, గుర్తుకురాదు ఇప్పుడు. గోలే కబర్ ఎన్ఆర్ఐ మర్ఫా పార్టీ మాట్లాడుతున్నా గౌరవ్ భాయ్. ఓకే నేను మాట్లాడతావు, ఇప్పుడే మాట్లాడవు. అడ్వాన్స్ ఇస్తా, నువ్వు అడ్వాన్స్ ఇవ్వాలి. తర్వాత యో చలో గాయస్, అయిపోయింది 200 రూపాయలు. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పవన్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. పవన్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. भैया कलाकार तुम्हें हमारे को भी सोच समझ के बोलो रे. भाई भाई रियांश हाथ दियो. बाय. इसमें से एक मूर्ति सेलेक्ट कर लेके जाना. चलो फाइनली బాయ్ ఎట్లా అనిపిస్తుంది ఫైనల్లీ? థ్యాంక్ యూ సో మచ్ బాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వరుణ్ భాయ్. పెళ్లి చేసుకుంటున్నాయన ఈయననే పిల్ల. మూర్తి అయిపోయింది. 12 కి గణేశుడు ఫిక్స్ అయిపోయింది, బుక్ చేసేసినాం. కానీ గణేశుడు బుక్ చేయడానికి పెద్ద యుద్ధమే చేసినాం అనుకోని. వానల తడిసి ఎండి మళ్ళా తడుస్తున్నాం. వానల గణేశుడు అంత మంచిగా ఉంది. కానీ బండి వెళ్ళిపోతున్నాం మనం. కానీ బాయ్ చెప్తున్నా ఎంత తిరిగింది ఒక లెక్క గణేశుడు బుక్ చేసినాక. అది అలాగే ఉంది. హ్యాపీనెస్ వేరే అనుకో. చలో గాయ్స్, సారీ మీ అందరికి గణేశుడిని అయితే రివీల్ చేయలేదు.
గణేషుని 25th రోజు కంపల్సరీ రివీల్ చేస్తాం. చూడండి మా గణేషుడు ఎట్లుందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్ బాయ్.